దైవ నిర్ణయంతో జరిగింది. కాబట్టి మీరు ఒప్పుకునేంత వరకు మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేయడం నా బాధ్యత. పెళ్లి అనేది ఇద్దరి మనుషుల ఇష్టం, కానీ నాకు ఇష్టం లేకుండానే మీరు బలవంతంగా తాళి కట్టారు. అయితే మళ్ళీ అడుగుతున్నాను, నేను కట్టిన తాళి నాకు తిరిగిచ్చేయండి. ఇవ్వండి, నేను మళ్ళీ మీ జోలికి రాను. ఇష్టాలు పక్కన పెడితే తాళికున్న బలం అది. మీరన్నట్టుగా అంత తేలిగ్గా మెళ్ళో నుంచి తాళి తీసేయలేరు. పైకి చెప్పకపోయినా అంత సులువుగా ఆ బంధాన్ని వదులుకోలేదు. పెళ్ళనేది ఇద్దరి మనుషుల ఇష్టమే కాదండి, దైవ నిర్ణయం కూడా జ్యోతిగారు. దానికైనా విలువనిచ్చి మీ మొండితనానికి బ్రేకప్ చెప్పి మనసు మార్చుకొని అత్తారింట్లో అడుగు పెట్టండి. ఇలా తిరిగి తిరిగి నువ్వు మనసు మార్చుకోవాల్సిందే తప్ప నా నిర్ణయం ఎప్పటికీ ఇదే. నేను మనసు మార్చుకోవడం అనేది జరగని పని. ఎన్ని రోజులైనా ఎన్ని తరాలైనా మిమ్మల్ని ఒప్పించడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఇంకొకసారి నన్ను ఇలా ఫాలో అయ్యారంటే పోలీస్ కేసు పెడతాను. భర్త భార్యని ప్రేమించకూడదు, కాపురానికి తీసుకెళ్లకూడదని ఎక్కడా రాసి ఉండదు కదా. వైఫ్కి సెక్యూరిటీ ఇవ్వడం తప్పు అనే సెక్షన్ ఉంటే, శిక్షే ఉంటే మనస్ఫూర్తిగా ఆనందంగా ఆ శిక్ష నేను అనుభవిస్తాను. కేసు పెట్టినా కత్తితో పొడిచినా మీరే నాకు కావాలి. తొందరలో శ్రావ్యతో మీ పెళ్లి పెట్టుకుని ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. పద్ధతి అంతకన్నా కాదు. మీ ఆలోచన శ్రావ్య గురించి మాత్రమే ఉండాలి. తన ప్రేమ మాత్రమే మీకు సొంతం. మీరు ఆల్రెడీ నా సొంతమనే విషయాన్ని మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? శ్రావ్య ఎప్పటికీ పరాయిదే. అందుకే రేపు ప్రీ వెడ్డింగ్ షూట్ ఉందని శ్రావ్య తన పేరెంట్స్తో కలిసి వచ్చి నన్ను ఒప్పించడానికి ట్రై చేసినా వాళ్ళ మొహం మీదే రాను అని కొట్టినట్టు చెప్పేశాను. అయినా పెళ్ళైన వాడిని పెళ్లి చేసుకుంటానని అడగడం ఏంటండి? మూర్ఖత్వం కాకపోతే. ఆగండి, మాట్లాడుతుంటే వెళ్ళిపోతారేంటి? మీతో మాట్లాడి వాదన పెట్టుకోవటం అనవసరం. అందుకే నేను వెళ్తున్నాను. భార్యాభర్తలు అన్నాక భేదాభిప్రాయాలు ఉంటాయి జ్యోతిగారు. కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకోవాలి. మీరే నాకు పెద్ద సమస్యగా ఉన్నప్పుడు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? అంత మాట అనకండి జ్యోతిగారు. నిలువెల్లా మీ మీద ప్రేమ తప్ప నేనెప్పటికీ మీకు సమస్య కాను. మీ కళ్ళతో కాకుండా ఒక్కసారి మీ మనసుతో చూడండి, మీకే అర్థమవుతుంది. నేనేం చేసినా దొరుబాబుకి నా మీదున్న ప్రేమ తగ్గట్లేదు. ఇలా అయితే పెళ్ళైనా శ్రావ్య సంతోషంగా ఉండలేదు. దొరుబాబుకి నా మీద మనసు విరిగి శ్రావ్య మీద ఇష్టం పెరగాలంటే నేనేం చేయాలి? నన్ను విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి దొరబాబు. ఇలా మీరు నా వెంట పడుతూ ఉంటే ఇందాక ఆ పోకిరి వెధవలు చేసిన దానికి ఇప్పుడు మీరు చేసిన దానికి పెద్ద తేడా లేదనిపిస్తోంది. అంత మాట అనకండి జ్యోతిగారు. నేను మిమ్మల్ని ఫాలో అవ్వను, మీ వెంట రాను. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. నమస్తే సార్. చెప్పమ్మా, ఏం కావాలి? ఈ మధ్య మీ ఆశ్రమానికి ఎవరైనా వచ్చి 14 సంవత్సరాల క్రితం మీ ఆశ్రమంలో 2 ఆడపిల్లల్ని వదిలి వెళ్ళాను,
వాళ్ళ డీటెయిల్స్ కావాలి. వాళ్ళిప్పుడు ఎక్కడున్నారు అని అడిగారా? నారాయణ సార్, మీరు ఇంతకు ముందున్నప్పుడు ఎవరైనా వచ్చి ఇలా డీటెయిల్స్ అడిగారా? ఒక ఆయన అయితే వచ్చాడు సార్. సరే నువ్వు వెళ్ళు. ఓకే సార్. కొన్ని రోజుల క్రితం ఒక అతను వచ్చి మీరన్నట్టే 2 ఆడపిల్లల డీటెయిల్స్ అడిగాడు. అతనికి పేపర్ మీద డీటెయిల్స్ అడ్రస్ రాసిస్తే తీసుకెళ్ళాడు. ఎవరు సార్ అతను? అతని డీటెయిల్స్, ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళారా? ఏమీ ఇవ్వలేదండి. పోనీ మీరిచ్చిన పిల్లల డీటెయిల్స్ మీ దగ్గర ఉంటాయి కదా, అవి చూసి చెప్పండి సార్. చెప్పడం కష్టమండి. సార్, మీ సిస్టంలో ఉంటాయి కదా సార్, అలాగే రిజిస్టర్లో నోట్ చేసుకుని ఉంటారు కదా సార్. ప్లీజ్ సార్, చాలా ఇంపార్టెంట్, కొంచెం చూసి చెప్పండి సార్. ఆ మధ్య షార్ట్ సర్క్యూట్ వచ్చి రిజిస్టర్స్ అన్ని కాలిపోయాయి. సిస్టంలో ఫైల్స్ అన్ని ఎరేజ్ అయ్యాయి. స్టోర్ చేసిన హార్డ్ డిస్కులు అందుబాటులో లేవు. కనీసం మీ దగ్గర డీటెయిల్స్ తీసుకెళ్లిన అతని పేరైనా గుర్తు తెచ్చుకుని చెప్పండి సార్. ఆ రోజు నేను డ్యూటీలో లేనమ్మా. వేరే పెద్ద ఆయన ఉన్నారు. రీసెంట్గా అతను చనిపోయారు. జ్యోతి, శారదమ్మా, నువ్వేంటి అనాథాశ్రమం నుంచి వస్తున్నావు? నీకిక్కడేం పని? నా అతను తెలిస్తే శారదమ్మ నా మీద చాలా చూపిస్తుంది. నా వల్ల తను బాధపడటం నాకిష్టం లేదు. నాకు తెలిసిన ఆవిడ ఇందులో జాబ్ చేస్తుంది శారదమ్మ. ఇటువైపు వెళ్తూ ఒకసారి పలకరించి వెళ్దామని లోపలికి వెళ్ళొస్తున్నాను. అలాగా? అవును, నువ్విక్కడున్నావేంటి శారదమ్మా? ఆ,